ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ నా హృదయపూర్వక సజీవ సువార్త అనే ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యం బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క వీడియో వీక్షించి వాక్యం విని మేలు పొందాల్సింది నేను అందరూ ప్రేమపూర్వకంగా ప్రతిమవుతున్నాను. అదే సమయంలో ఆఖరి వరకు చూడండి, అది లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా యేసు ప్రభువు యొక్క ఆశీర్వాదం మీరు పొందుతారు. దేవుని వాక్యం కొద్ది నిమిషాలు జ్ఞానం చేసుకుందాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ ఉంది. అక్కడ పౌలు శీలను పౌలు సేవకుల సువార్తలు ఏం చేశారంటే, వారు అది దేవుని వాక్యం ప్రకటించారు. ఊళ్ళో ప్రకటించినప్పుడు అక్కడ దెయ్యం వెళ్ళగొట్టాడు. దెయ్యం వెళ్ళగొడితే ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆ యొక్క దెయ్యం వెళ్ళిపోయిన వ్యక్తి ఆధారపడి పోషిస్తున్న వ్యక్తి ఏం చేశారు, తీసుకెళ్ళి ఆ ఊరి వాళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి కట్లోడు కొట్టేసి కొట్టి తీసుకెళ్ళి జైల్లో పడేశాడు, గొండ బిగించాడు. మరి వారిద్దరు కూడా జైల్లో ప్రార్థన చేస్తూ మరి కేతలు పాడుతూ ఉన్నప్పుడు మరి అక్కడ సరసా సంఖ్యలు ఊడిపోయి, చేసిన సంఖ్యలు ఊడిపోయి, మరి తర్వాత బండలు ఇది ఊడిపోయి ఇల్లు ఆ యొక్క జైలంతా నిండిపోయింది. అక్కడ వాళ్ళందరూ కూడా బయట పారిపోలేదు. దొంగలు అక్కడ వాక్యం ఉన్నారు, వాళ్ళందరూ బయట పోలే. అక్కడ చెరసాల నాయకుడు ఏం చేశారంటే, ఇక్కడ చెరసాల పునాలు అదిరిపోయింది, భూకంపం కలిగింది, అందరూ వెళ్ళిపోయారు అనుకున్నారు, దొంగలు పారిపోయారు అనుకున్నారు. జైలు అధికారి అదే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క సీన్ చూసి అతను అక్కడ పౌరుషులు అడిగితే, అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేం చేయాలి? యేసు ప్రభువు నమ్ముకోవాలని మేమేం చేయాలి? యేసు ప్రభువు నమ్ముకోవాలని ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలని ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి అడిగినప్పుడు లేదు. వాళ్ళకి ఆయన ఏం చేశారంటే పౌరుషులు చెప్పారు, ఇంకేం చెప్పారు, అయ్యా రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని చేర్చుకోవాలి, ప్రభు మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, ప్రభు నమ్ముకోవాలి, దేవుని చేర్చుకోవాలి. ఇది కొన్ని మాటలు చెప్పారు. ఎంచేతే మొట్టమొదటిగా ప్రభుని చేర్చుకుందాం, చేర్చుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. ప్రభుని ఉదయం చేర్చుకుంటే ఆశీర్వదించాలి. అంచేతే మరి లోకాసు 19:6 లోకాసు 19:6 లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనం అండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలు. జక్కయ్యను ఎక్కుతున్నారు, ఆయన యేసు చూడాలని పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కి కిందకి చూస్తే యేసు వచ్చి కింద చూస్తున్నారు. అది యేసు బాబు కింద నుండి పైకి చూశాడు. పైకి చూసినప్పుడు ఆ చెట్టు మీద జక్కయ్య కాపాడ్డారు. జక్కయ్య కాపాడినప్పుడు, జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పి వెంటనే అది కిందకి దిగాడు. కిందకి దిగిన వెంటనే యేసు ప్రభువుని ఇంటికి తీసి చేర్చుకున్నాడు. యేసు ప్రభువుని యుద్ధంలో చేర్చుకున్నాడు. మారుమూల ఒక చూపు ధర యేసు పైకి చూశాడు. రెండు ఆ చూపులో దేవుని సన్నిధి అనిపించాడు. ఆ చూపులో దేవుని శక్తి అనిపించాడు. ఆయనకి చూపులో దేవుని మహిమ అనిపించాడు. ఆయన చూపులో దేవుని సన్నిధి అనిపించాడు. వెంటనే అతనికి మారుమనసు వచ్చింది. వెంటనే తీసుకెళ్ళి యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాడు, ఇంటిలో చేర్చుకున్నాడు. కానీ తన వ్యక్తిగత జీవితంలో మారుమనసు పొందాడు. అండ్ అయ్యా, నేను అన్యాయంగా సంపాదించినంత కూడా నన్ను తిరిగి ఇచ్చేస్తున్నాను 4 గంటలు అని చెప్పి పశ్చాత్తపడ్డాడు. ప్రభుని నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకున్న ఆశీర్వాదం పొందాడు. ఈ వ్యక్తిగత జీవితంలో మరి ప్రభుని చూడాలనుకున్నా, దేవుని చూడాలనుకున్నా హృదయశుద్ధి గల ధన్యులు వారు దేవుని చూశారు. జక్కకి అప్పటి వరకు హృదయశుద్ధి లేదు. సంచా తీసుకున్నారు, ట్యాక్స్ కలెక్టర్ అది తీసుకున్నారు, మరి దేవుని అడగడు. కానీ ఈ రోజున యేసు ప్రభువు కన్ను దృష్టి చూశాడు, కొన్ని వెలుగు చూశాడు, ఆయన సన్నిధి చూశాడు, ఆయన ప్రభు యొక్క వెలుగు చూశాడు, పైకి చూశాడు, పైకి చూశాడు. వెంటనే ఆయన నుంచి ఒక ప్రభావం ఆ యొక్క వ్యక్తి జీవితంలోకి వెళ్ళింది. వెంటనే అది మారుమిస్తుందని ప్రభు నమ్ముకున్నాడు. ఈ వ్యక్తిగత జీవితంలో ప్రభు బిడ్డ, దేవుని బిడ్డ వ్యక్తి చేర్చుకున్నావా? చేర్చుకోకపోతే నేను దేవుని నమ్ముకున్నా, ప్రభు నమ్ముకున్నా, చేర్చుకున్నా అనుకుంటే ఇంకా పాపం చేస్తున్నాను. యేసు నా హృదయం ఉన్నాడు అని పాపం చేస్తున్నాను. ఈ వ్యక్తిగత జీవితం ఏ రకం పాపం చేయకుండా దేవుని హృదయం చేర్చుకో. హృదయశుద్ధిగా ధన్యుడు వాడు దేవుని చూసేదాన్ని. కానీ వ్యక్తిగత నిజం ప్రభు ఉన్నాడా? లోకం ఉందా? జక్కకి మరి లోకం ప్రభు లేడు. అప్పటి వరకు ఆ లోకం అంతా తన హృదయం ఉంది. పశ్చాత్తాపడ్డాడు, మరి యేసు చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే పాపక్షమ పొందాడు. కానీ వ్యక్తిగత జీవితం పాపక్షమ పొందావా? పాపక్షమ పొందకపోతే ఈ రోజు ప్రభుని చేర్చుకుని నీ చేర్చుకో.
గొప్ప గొప్ప ఆశీర్వదించారు. తన జీవితం మార్చింది. తన జీవితం మార్చుతాను. రెండవదిగా చేర్చుకుంటాను. రెండవదిగా మార్చుకుంటా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 వచ్చింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 29 వరకు అండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. దాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నారు. అది కుమారుడు, అయ్యా నువ్వు పొలంలోకి వెళ్ళి పని చేయడు బాబు అంటే, నేను పోనన్నాడు. నేను వెళ్ళను, పొలంలోకి వెళ్ళి పని చేయి, నేను చేయను, నా ఇష్టం, నేను వెళ్ళను అన్నట్టు తిరగబడ్డాడు తండ్రి మీద. తర్వాత ఏమనుకున్నాడు ఏంటో తెలియదు, మనసును మార్చుకొని పొలంలోకి వెళ్ళి ఆయన పని చేశాడు. మనసు మార్చకపోతే చెప్పు, తిరగబడ్డాడు, నేను వెళ్ళను, చేయను అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మనసు మార్చుకున్నాడో వెళ్ళి పొలంలో పనిచేశాడు. కనుక నీ వ్యక్తిగత జీవితం మనసు మార్చుకోవాలి. ఎవరు నమ్ముకున్నా, ప్రభు నమ్ముకున్నా, మారు మనసు లేదు, ఏమీ లేదు. మనం వస్తా కూర్చుంటే పని చేస్తే వెళ్ళిపోతుంటే దేవుని మాటలు వినం, దేవుని మాట చెప్పిన మాట వినా అంతే. మనసు మార్చుకోవాలి. మనసు పేరుకి మాత్రమే, ప్రకటన 3:2-3 వచ్చిన పేరుకి మాత్రమే క్రైస్తుడు, దేవుని నమ్మే అంతే. మార్పుల జీవితం, ప్రభుల జీవితం. కానీ వ్యక్తిగత జీవితం మార్పు చెంది, మారు మనసు పొంది, పశ్చాత్తపడి ప్రభులో నువ్వు ఏంటంటే మార్చుకుని దేవుడు ఆశ పొందాలి. అంటే బైబిల్ ప్రకటన 3:15 వచ్చింది, మీరు చల్లగానే నచ్చగానే లేవు, నిన్న నేను ఉమ్మేస్తాను. కానీ క్రైస్తవుడు దేవుని పెట్టే చల్లగా ఉండడం మార్చుకుంటాం. కానీ నిలువెచ్చుకుంటున్నావు ఉంటే ప్రభువులండు, లేకపోతే లోకవాళ్ళు. కానీ నిలువెచ్చుకుంటే ఉమ్మేస్తున్నాడు. ప్రభు నమ్మకం మంచిదే. మార్పు చెందా మార్పు లేని జీవితాలు ఇంకా వ్యక్తిగత దావీదు మరి మంచివాడే, దేవునికి ఇష్టానుసారి మనుషుడే. కానీ తన బుద్ధి మారలేదు. ఏం చేసి ఒక రోజున మరి మేడ మీద తిరుగుతూ ఒక వ్యక్తిని చూసి పాపం చేశాడు. కానీ నాకు దైవజనుడు వచ్చి, అయ్యా చిన్న కథ చెప్పి ఉపమానం చెప్పి వెంటనే, అయ్యా ఆ పాపని నేనే, ఎవరైనా క్షమించని ఆ యొక్క దైవజనుడు చెప్పిన ఆ యొక్క ఉపమానం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు, వ్యక్తిగతం మార్చుకుని. దైవజనుడు మంచిదే దావీదు, కానీ పాపం చేశాడు, రహస్య పాపం చేశాడు. ఎక్కడో ఉన్న వ్యక్తి యొక్క భార్యను తీసుకొచ్చి ఇంటిలో తీసుకొచ్చి పాపం చేశాడు. దైవదాసు గద్దించినప్పుడు ఆ పాపం విడిచిపెట్టి పశ్చాత్తపడ్డాడు. దైవజాలు అనేక సార్లు నిన్ను గద్దిస్తున్నారు, దిద్దుతున్న బుద్ధి చెప్తున్నారు, ఆయన కూడా ఇంకా రహస్య పాపం చేయాలి. క్రైస్తవుని చెప్పుకుంటూ, దేవుని బిడ్డని చెప్పుకుంటూ వ్యక్తిగత జీవితం ఇంకా పాపం చేస్తున్నావు. తమ్ముడు చెల్లాక నేను ప్రేమపడుతున్నాను, నువ్వు మార్పు చెందాలి. నువ్వేం చేయాలి? మార్పు చెందాలి. అదే గుడికి వెళ్ళంతా మాత్రం మార్పు చెందలేదు. బైబిల్ వాక్యం చదువు, ప్రార్థన చేయి తప్ప దేవుని వాక్యానికి నీ చోటి తప్పుగా నీ హృదయం మార్పు చెందుతుంది, నీ మనసు మార్పు చెందుతుంది. కనుక మరి సంస్థలు కూడా ఆత్మకూడే. తన వ్యక్తిగత జీవితంలో ఒక సమయంలో వ్యక్తి యొక్క ఇంటిలోకి వెళ్ళి ఆమె యొక్క చదువు మీద పడుకున్నాడు, పాపం చేశాడు. వెంటనే ఫిలిష్తీయులు వచ్చి అతని యొక్క కళ్ళు తీసేసాడు, మరి బంధించేసాడు. అప్పుడు అయ్యా ఆఖరి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఈ ఒక్కసారి మాత్రం అని జ్ఞాపకం తీసుకొని పశ్చాత్తాపడుతుంది. కళ్ళు ఓడి తీసేసింది, అతను సంఖ్యలు వేసిందట. వ్యక్తి జీవితం మరి వ్యక్తిగత జీవితం ప్రభు నమ్మకం, దేవుని నమ్మకం ఆత్మకునే. కానీ వ్యక్తిగత జీవితం పడిపోయి ఎక్కడికి వెళ్ళి పాపం చేస్తున్నాం. లేకపోతే వ్యక్తిగత జీవితం పడిపోవద్దు, నిలబడితే దేవుడు గొప్ప ఆశించింది. సంస్థ నిలబడలేకపోయాడు. అక్కడ వ్యక్తిని చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి పాపం చేశాడు. జాగ్రత్త, నీ కళ్ళు, నీ నోరు, నీ మాట పడిపోతుందా? జోలికి దూరం అయిపోతున్నావా? ఎవరు పట్టుబడతావు? పాపం వస్తే జీతం మరణం. అలాగే ఆ యొక్క సంస్థానికి ఆఖరి మరణం వచ్చింది. కళ్ళు పీకిస్తారు, మరి ఏంటంటే మరి తిరిగి ఇచ్చారు. కనుక పాపం జీతం కాచుగా జాగ్రత్త. క్రైస్తవుడే మార్పు చెంది, మారు మనసు పొందకపోతే మంచిదే. దేవుని వాక్యం చెప్పింది, మీరు మారు మనసు పొంది పశ్చాత్తపంది ప్రాప్తి పొందని అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో. మూర్ఖులకు యూతుల వారికి వేరైంది రక్షణ పొంది మారు మనసు పొందింది. మారు మనసు పొందితే మంచిదే ప్రభువులను. ఒకవేళ పొందకపోతే నువ్వు గుడికి వెళ్ళినా లేదా వాక్యం చేసి ప్రార్థన చేసిన ఏమి ప్రయోజనం ఉంది? మార్పు చెందమనే పాట ఉంటుంది. వ్యక్తి జీవితం మార్పు చెందిన బిడ్డ దేవుడు ఆశిస్తారు, దేవుడి బిడ్డగా ఉంటారు. ఎప్పుడైతే మారు మనసు ఉంటారు. మూడోదిగా నేర్చుకుంటా. బైబిల్ మత్తయి సువార్త 11వ జరుగుతుంది. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసులో ఉండాలి, అయ్యా నా కాడి ఎత్తుకుని నీవు నా యొద్ద నేర్చుకో.
అంటే యేసుబాబు నా కాడి సిలువు నా భారము తేలిక. నేర్చుకోవాలండి. గమలీయేలు ఉన్నాడు. ఆయన భక్తుడు ఆయన. ఆయన దగ్గర పౌలు వచ్చి ఆయన నేర్చుకున్నాడు. ఒకప్పుడు పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ లోకాన్ని హింసించేవాడు. వాడు ఒకసారి గొర్రె మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోయినప్పుడు యేసుబాబు దర్శించాడు. దర్శించిన తర్వాత తన విధానం మార్చుకున్న తర్వాత గమలీయేలు అనే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రంలో విషయాలు అలాగే లోకంలో విషయాలు అన్నీ నేర్చుకున్నాడు. గొప్ప భక్తుడైపోయాడు. నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? గమలీయేలు పాతది దైవదాసు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటని నాకు ఇది నేర్పండి, వాక్య నేర్పండి, అది నేర్పండి, ఇది నేర్పండి అడిగి తెలుసుకోవాలి. అడిగివే ఏం నేర్చుకోవే? అబ్రాహాము విశ్వాసం నేర్చుకున్నాడు. అబ్రాహాము ఏం నేర్చుకున్నాడు? విశ్వాసం నేర్చుకున్నాడు. యోబు కష్టాలు నేర్చుకుని కష్టాలు మేలు పొందాడు. అలాగే మరి శిష్యుడు యేసుబాబు దగ్గరికి అయ్యా మాకు ప్రార్థన నేర్పని ప్రార్థన నేర్చుకున్నాడు శిష్యుడు. అంచేత గొప్ప పాఠశాల పొందాడు. కనుక మన వ్యక్తిగత జీవితం అయ్యా నా జీవితంలో నాకు కావాలయ్యా. నేను విశ్వాసం నేర్చుకుంటానయ్యా, వాక్యాన్ని నేర్చుకుంటానయ్యా, ప్రార్థన నేర్చుకుంటానయ్యా. విశ్వాసం నిలబడలేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా, వాక్యం సాగలేకపోతున్నా, వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోలేకపోతున్నావు. కనుక ప్రార్థన నేర్చుకోలేకపోతుంది. ప్రార్థన తెల్లజనులు ప్రార్థన చేస్తున్నావా? మధ్యస్థ ప్రార్థన చేస్తున్నావా? ఆత్మీయంగా ప్రార్థన శక్తి పొందుతున్నావా? నేర్చుకోవాలి. కాబట్టి విశ్వాసం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ఈ 3 విషయాలు ముందు సాగిపోతే గొప్ప నువ్వు ఆశీర్వాదం పొందుతావు. సోదర నీ బుద్ధి మార్చుకో. దాని కనుక నీ వ్యక్తిగా నేర్చుకోనికి ప్రయత్నించు. లేదా 4వదిగా కూర్చుకుంటాం. ఒక 15 అధ్యాయం లోకస్వాత 15 అధ్యాయం 13వ వచనం ఉంది. చదువు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని తుర్యాపారము వలన పాడు చేశాను. కూర్చుకున్నాడు చిన్న కుమారుడు. ఒక వ్యక్తి 2 కుమారులు ఉన్నారు. ఆఖరివాడు అయ్యా నాకు డబ్బు దాని ఆస్తి నాకు ఇచ్చాను పంచుకుని డబ్బును తీసుకెళ్లి వ్యసనాలకి వీడైపోయి వేసీలంలో తిరిగి పేకడికి అన్నాడు. దేవుడికి దూరం అయిపోయాడు. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చాడు. కూర్చుకున్నాడు. డబ్బంతా చేతో కానీ వ్యసనాలు పాడైపోయాడు. అలాగే ఒక ధనవంతుడు ఉన్నాడు. బైబిల్ లోకస్వ 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అది నేను చేసి చదవమా. లోకస్వ 12వ అధ్యాయం 16-17. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తల ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. ధనవంతుడు అన్నాడు. దాని భూమి ఆస్తుంది, పంట ఉంది, బాగా పంట పండింది. ఏం చేశాడంటే పంటంతా కూడా కూర్చుని ఇంటికి తీసుకొచ్చాడు. పంటంతా సమకూర్చుని ఇంటికి తీసుకొచ్చాడు. కనుకంటే అయ్యా నాకు కొట్లు కట్టించుకుంటాను. నేను ధనవంతు ఒక రోజు కూర్చుని నాకు పెద్ద పంట వచ్చింది, అంత వచ్చింది, నాకు ప్రాణమా తినుము త్రాగుము అని హాయిగా సుఖిస్తున్నాడు. అప్పుడు దేవుడు దర్శించాడు. ఏం దర్శించాడంటే ఈ రాత్రికి నీ ప్రాణం పోతే ఏమవుతావు? చాలా జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవిత గర్వం, ధనం వల్ల గర్వం కూర్చుకున్నా, ధనం వల్ల లోకాన్ని కూర్చుకున్నా, ధనం వల్ల వ్యసాలు కూర్చుకున్నా. జాగ్రత్త. నాకేమి కుదా, నాకేమి జీవితం అని అనుకున్నామో నీ వ్యక్తిగత జీవితం ప్రభుకి సమర్పించుకో. నీ వ్యక్తిగత జీవితం నీకున్న ధనము, నీకున్న బలము అంతా కూడా దేవుడి సేవకుడు కాడు, ప్రభు సేవకుడు కాడు. తప్పుగా నీ ధనం అభివృద్ధి లోకంలో ధనం కూర్చుకొని చిమ్మటి కొట్టేసిన అది పరలోకంలో ధనము సమకూర్చుకోండి. పరలోక ధనం ఏంటంటే విశ్వాసం. పరలోక ధనం అంటే ప్రార్థన. పరలోక ధనం దైవశక్తి. పరలోక ధనం దేవుని మహిమ. అది కూర్చుకో. ఈ లోక సంబంధమైన ఆ యొక్క ధనం కూర్చుకుంటే చిమ్మటి కట్టేస్తుంది, దొంగలు తగ్గేస్తుంది. కనుక నీ వ్యక్తిగా జీవితం సమకూర్చుకుంటే అంటే విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము, ఆత్మీయ జీవితము, ఆశీర్వాద జీవితం కూర్చుకో. అప్పుడు పరలోక రాజ్యాన్ని నేను వారసత్వం. కానీ వ్యక్తిగత జీవితం 4-5 విషయాలు చెప్పాను. 5 విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందికి ఏం చేయాలి? అయ్యేలారా రక్షణ పొంది ఏం చేయాలి? ఒకటి చేర్చుకోవాలి, 2ది మార్చుకోవాలి, 3ది నేర్చుకోవాలి, 4ది కూర్చుకోవాలి, 5వది మరి ఏదోది ఏంటంటే కూర్చుకోవాలి. కనుక నువ్వు వ్యక్తిగత జీవితం మరి కూర్చుకుంటావా, మార్చుకుంటావా, చేర్చుకుంటావా, మార్చుకుంటావా, నేర్చుకుంటావా, కూర్చుకుంటావా? ఏది నీ జీవితం? ఏది నీకు ఆశీర్వాదం? ఏది నీకు దీవెన? ఏది నీకు మేలు? ఏది నీకు ఆశీర్వాదం? నీ వ్యక్తిగత జీవిత ప్రభావ నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు ఉంటే చాలని ప్రార్థన చేసుకుంటావా? కానీ యేసుక్రీస్తు రక్తంతో కడగబడే బిడ్డవే, ప్రభు బిడ్డవే. కానీ ఈ 4 విషయాలు నేను జాగ్రత్తగా ఉండాలి. తప్పుగా నీ పరలోక రాజ్యాన్ని వాడుతావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డావో ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తలు.
ఈ 4 విషయాలు మీరు చాలా జాగ్రత్త. ఒకటి చేర్చుకుంటా, రెండోది మార్చుకుంటా, మూడోది నేర్చుకుంటా, నాలుగోది ఓర్చుకుంటా. కానీ ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు రాక మీరు సిద్ధపడతావు. ప్రభు రక్తం కరగబడి దేవుడు రాక నిండా విశ్వాసం ఉండి ప్రభు స్థిరంగా ఉంటావా? మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్లాన్ చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు. ఈ వాక్యం సోదరికి నీ దీవెన ఆశ దయచేయండి. ఎవరైతే ఇంకా మారున పొంద పశ్చాత్తపడలేదు అందరూ పశ్చాత్తపడి మారున పొంది ప్రభు రాక సిద్ధపడి నిండనే తత్వాన్ని అభిషేకించి దీవించండి. చేసిన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వర్తమానాన్ని సోదరుడు లైక్ చేయి, షేర్ చేయి, బెల్ బటన్ నొక్కి ఈ యొక్క సజీవ సువార్త అనే ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదం ఉంది కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ సార్. మే గాడ్ బ్లెస్. వందనాలు.